అందరికీ నమస్తే. తమలపాకును మనం ఎలా ఉపయోగిస్తామండి? చక్కగా పూజా కార్యక్రమాలకి వాడతాము. తాంబూలం ఇవ్వాలన్నా, లేదంటే స్వామికి తాంబూలం పెట్టాలన్నా, ఏదైనా కూడా మంచి కార్యక్రమాలకి తమలపాకును ఉపయోగిస్తాం గదండీ! అలాగే మంచిగా వివాహాల్లో పెళ్ళైపోయిన తర్వాత భోజనం చేయగానే ఏం చేస్తామండి? మంచి పానేసేసుకుంటాం గదండీ! అది చాలా బావుంటుంది గదా! అలాగే తమలపాకు వల్ల చాలా ఉపయోగం అండి. ఏంటంటే చిన్నపిల్లలకి జలుబు చేస్తే ఏం చేస్తామండి? గబగబా నూరేసి కొంచెం ఆ రసాన్ని తాగిచ్చేస్తాం. వెంటనే జలుబు, దగ్గు తగ్గిపోతాయి గదండీ! ఇంకోటేంటంటేనండి కొంతమందికి పళ్ళు చిగుళ్ళు వాచి కొంతమందికి బ్లడొస్తూ ఉంటుందండి. దానివల్ల కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది గదా! అలాగా పోవాలంటేనండి తమలపాకు మంచిగా ఆ తమలపాకు నవిలేసి ఆ రసాన్ని పొద్దున్న, సాయంత్రం అలా నవిలితేనండి మింగితే అదంతా తగ్గిపోతుందంటండి. ఇంకోటి కొంతమందిలో దురద వచ్చి దద్దుర్లులాగా వస్తాయి గదండీ! స్కిన్ అంతా దద్దుర్లాగా వచ్చి ఎలర్జీలాగా వస్తాయి. దానిపైన కూడానండి ఆ తమలపాకు నూరి ఆ రసం రాసేసుకుంటే తొందరగా ఆ దద్దురు, ఆ ఎలర్జీలు పోతాయండి నిజంగా. ఇంకోటి ఎక్కడైనా పడిపోతామో లేదంటే ఏమన్నా కొంచెం కోసుకుంటామో ఏదో చర్మానికి గాయాలవుతాయి గదండీ! ఆ గాయాలైనప్పుడు గూడానండి ఆ తమలపాకుని నూరి కొంచెం పసుపు వేసి అది రసం రాసి ఆ గాయానికి ఆ తమలపాకేసి కడితే కూడానండి దానివల్ల తొందరగా తగ్గుతుందండి. ఇంకోటి ముఖ్య విషయం అండి, చిన్నపిల్లలకి బాగా పాపం పొట్ట నొప్పొస్తా ఉంటదండి. అప్పుడప్పుడు వాళ్ళకి సరిగ్గా జీర్ణం అవ్వకో ఏదో అయితే బాగా ఏడుస్తూ ఉంటారనమాట. ఆ తమలపాకు పైనండి కొంచెం ఆముదం రాసి కొంచెం వేడి చేసండి పిల్లల పొట్ట మీద పెడితే ఫస్ట్ క్లాస్‌గా ఉపయోగపడుద్దండి తమలపాకు. పిల్లల పొట్ట నొప్పి తగ్గుద్దనమాట. నిజంగానండి. ఆ తమలపాకుని ఇంతగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైనా ఏమన్నా ఇబ్బందొస్తే వాడుకుందామండి. ఇది ఇంత బాగా యూజ్ అవుతుంది గదా! ఎవరికన్నా కావాలి అంటే వాడటానికి ప్రయత్నం చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.